ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో పశు వైద్యశాలలో డాక్టర్ పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్నాయి. దీంతో వ్యవసాయ పాడి పరిశ్రమ గ్రామాల్లో పశువులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు లేకపోవడంతో సీజనల్గా వచ్చే వ్యాధులకు టీకాలు వేసే నాదుడు కరువయ్యాడని, వేలాది రూపాయలు విలువైన పశువులు, మేకలు, గొర్రెలు, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని వారు వాపోతున్నారు. మాకు గత 5 సంవత్సరాల కాంచి కూడా మాకు వెటనరీ హాస్పిటల్ కావాలని కోరుకుంటాం. ఏ అధికారి వచ్చినా పట్టించుకోవట్లేదు. ఓట్ల గురించి వస్తారు, మాకు హాస్పిటల్ కావాలంటే రప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు కానీ పట్టించుకోవట్లేదు. దయచేసి మా గ్రామం పశు సంపద 5,000 నుంచి 6,000 పశువులు ఉంటాయి. గొర్రెలు, మేకలు గాని, గేదెలు గాని, ఇతర ఏమైనా పశువులు ఉంటాయి. వాటికి సరైన సమయంలో వైద్యం అందించాలని మాకు హాస్పిటల్ గవర్నమెంట్ మా ఊర్లో హాస్పిటల్ పెట్టించాలని కోరుకుంటున్నాం. మా కాదండి, గేదెలు, గొర్రెలు చెప్పిన లేరు, మందులు ఎట్టించి వేయండి అని చెప్పిన లేరండి. ఏం చేయాలి చెప్పి మా పరిస్థితులు అంత సొల్లు రోగం, డబ్బులు మొత్తం ముక్కుపండు సొల్లు అన్ని వచ్చి పట్టించుకునే డాక్టర్ గారు అత్తలేరు, చూస్తలేరు, ఎవరు కూడా రావట్లేదు. ఏమన్నంటే చేత పిల్లలు రమ్మంటానండి. మాకు